నేను ఇప్పుడు చెప్పేది వింటే మీరు అసలు ఆశ్చర్యపోతారు. అసలు ఎలా పాసిబుల్ అనుకుంటారు. ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పాననుకోండి, మీరు ఎక్స్‌ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్తే నమ్ముతారా? ఇప్పుడు నమ్మాల్సొస్తది. ఏంటంటే హార్వర్డ్ రీసెర్చర్స్ 2006 తర్వాత అలాంటి టైమ్స్‌లో ఏంటంటే కొంతమందితో రీసెర్చ్ చేశారు. అమెరికాలో మామూలుగా 7 హోటల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా 84 పీపుల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటి ఇప్పుడు మామూలుగా హోటల్స్‌లో క్లీన్ చేస్తా ఉంటారు. అలా మెయిడ్స్ ఉంటారు కదా! వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకేం చెప్పారంటే, మామూలుగా మీరు క్లీన్ చేస్తా ఉంటారు కదా! అని అడిగారు. ఏంటి బేసిక్ వాళ్ళు మామూలుగా రూమ్స్ క్లీన్ చేస్తారు, బెడ్‌షీట్ మారుస్తారు. అలా చాలా చేస్తూ ఉంటారు కదా! వాళ్ళేమన్నారంటే మీరేం ఎక్స్‌ట్రా చేయొద్దు. కానీ ఏం చేసినా అది మీకు ఎక్సర్‌సైజ్ అనే ఊహించుకొని చేయండి అని చెప్పారు. అలా జస్ట్ చెప్పడం వల్ల 4 వారాల తర్వాత ఎళ్లి చెక్ చేస్తే వాళ్ళ బీపీ తగ్గింది. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది. తర్వాత వెయిట్ లాస్ అయ్యారు. ఇలాంటి బెనిఫిట్స్ జరిగినాయంట. ఎంత అసలు షాకింగ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రతి ఇసుక్కుంటూ చేస్తారు. అబ్బా! ఛీ 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 అట్లా అని. అప్పుడు ఇంకా నెగెటివ్ అవుతది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు చేసేదేదో ఇప్పుడు ఏం చేసినా కూడా ఓకే ఇది వాకింగ్. ఇలా చేస్తున్నా అంటే నాకు ఏదో ఉపయోగపడుతుంది. ఇక్కడ మజిల్‌కి ఉపయోగపడుతుంది. అట్లా థింకింగ్ చేస్తూ ప్రతిది ఎక్సర్సైజ్ లాగా ఊహించుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. చూసారా ఏం ఎక్స్‌ట్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. తర్వాత బీపీ రివర్స్ అవుతుంది. అలాంటివి ఉన్నాయి. సో ఇంత పవర్‌ఫుల్‌ది అసలు ఎవరికైనా తెలుసా? ప్లీజ్ షేర్ చేయండి. చాలా మందికి ఇలాంటి సింపుల్ తెలియట్లేదు. నా ఎయిమ్ ఏంటంటే ఈ ఛానల్ ద్వారా ఎక్కువ వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఫుల్లీ స్టడీస్ బేస్డ్ ఉన్నది అందరికీ అందేటట్టు చేయటమే. సో మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను.